బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. లాకప్ డెత్ కేసులో ఒకేసారి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. ఒకేసారి 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించడం సంచలనంగా మారింది. 2020లో లాకప్ డెత్ లో తండ్రి కొడుకులు చనిపోయారు. వీరి మరణానికి పోలీసులే కారణమంటూ కోర్టు తీర్పు వెల్లడించింది. 2020లో జరిగిన ఈ లాకప్ డెత్ తమిళనాడులో సంచలనం రేపింది. తాజాగా ఈ కేసులో పోలీసులను దోషులుగా తేలుస్తూ 9 మందికి కోర్టు ఉరిశిక్ష విధించింది. இன்னொரு சம்பவம் இன்னொரு குடும்பம் எங்களை போல பாதிக்கப்படக்கூடாதுன்னு சொல்லி நாங்க நம்புறோம். இந்த நீதிமன்றம் எல்லா பொதுமக்களுக்கும், ஏன்னா எல்லாருமே எங்கள் ஃபேமிலியில நடந்தது அவங்களுடைய ஃபேமிலியில நடந்த அளவுக்கு ஃபீல் பண்ணி இன்னைக்கு வரை சப்போர்ட் பண்ணாங்க. எல்லா பொதுமக்களுக்கும், சமூக அமைப்புகள், சமுதாய அமைப்புகள், எல்லா அரசியல் கட்சிகள், மெயினா தொலைக்காட்சி அண்ட் பத்திரிகை துறைகள் எனக்கு ரொம்ப சப்போர்ட்டா இருந்தாங்க. இன்னைக்கு வரை எல்லாருக்குமே நன்றி. இதுவரை ஏன்னா இன்னைக்கு உள்ள நீதி கிடைச்சது எல்லாருக்குமான நீதின்னு தான் நான் நம்புறேன். நீதித்துறையை நம்பியிருந்தோம், நீதி எங்களுக்கு வழங்கியிருக்காங்க. ஆமா ஆமா கண்டிப்பா. அதுக்காக தான் நாங்க அதுக்காக தான் இவ்வளவு நாள் நாங்க போராடணும். அது நடக்காது இனிமே அப்படின்னு சொல்லி நாங்க நம்புறோம். அம்மா உடம்பு முடியாம இருக்காங்க. அவங்க ரொம்ப, ஏன்னா அவங்களுக்கு நிறைய விஷயங்கள் அவங்க தாங்கிக்க முடியாது. ஒரு குண்டா இருந்தான்னு சொல்லிலாம் எவ்வளவு கேலி பண்ணி அவனை அடிச்சு பழக வாங்கன்னு சொன்ன வார்த்தைலாம் அன்னைக்குதான் அவங்களுக்கு தெரியும். அவங்களால அதுல இருந்து மீண்டு வரவே முடியல. రైట్, ఈ కేసు తీర్పుకు సంబంధించి, కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి. సునీల్, నిజానికి శాంతాంకులం కస్టోడియల్ డెత్ అని ఈ కేసు తమిళనాడులో అత్యంత సంచలన కేసు. 2020 జూన్ సమయంలో, అంటే అప్పుడు కోవిడ్ నేపథ్యంలో దేశమంతా లాక్డౌన్ ఉంది. సరిగ్గా ఆ జూన్ నెలలో ఇద్దరు తండ్రి కొడుకులు రాత్రి వేళ నిబంధనలకు విరుద్ధంగా తమ మొబైల్ దుకాణం నడుపుతున్నారని చెప్పి స్థానికంగా ఉన్న పోలీసులు గుర్తించి ఆ మొబైల్ దుకాణంపై రైడ్కి వెళ్లారు. అక్కడ తండ్రి కొడుకు జయరాజు, బెనెక్స్ ఇద్దరు ఉన్నారు. అయితే వారు పోలీసులు ఆర్గ్యుమెంట్ జరగడంతో ఆ ఇద్దరిని కూడా బలవంతంగా అక్కడి నుంచి శాంతాంకులం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అదే రాత్రి ఆ ఇద్దరి పైన మొత్తం స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ అందరూ కలిసి విపరీతంగా దాడి చేసి లాఠీ చార్జ్ చేశారు. ఆ దెబ్బలకు తాళలేక ఉదయం కల్లా ఇద్దరు కూడా మరణించారు, జయరాజు, బెనెక్స్. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ తండ్రి కొనుక్కుల కస్టోడియల్ డెత్ పైన పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. దీనిపైన పోలీసుల పైన కేసు నమోదైంది. ప్రభుత్వం నాటి సీరియస్ గా తీసుకుంది. అదే సందర్భంలో శాంతాకుళం పోలీస్ స్టేషన్ లో ఉన్న 23 మంది పోలీసుల్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ జిల్లా ఎస్పీని కూడా బదిలీ చేయడం జరిగింది. అంత సంచలనంగా మారిన తర్వాత ఈ వ్యవహారం చివరకు ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. చివరకు సిబిఐ తర్వాత సిబిసిఐడికి మళ్ళీ అప్పగించారు. సుదీర్ఘ విచారణ, దాదాపు 6 సంవత్సరాల పాటు కొనసాగే విచారణ తర్వాత ఇవాళ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తండ్రి కొడుకుల మరణానికి కారకులైన కానిస్టేబుల్ పోలీసులు శ్రీధర్, రఘు గణేష్, మురుగన్, బాలకృష్ణన్, ముత్తురాజ్, చెల్లుదొరై, థోమస్ ఫ్రాన్సిస్, సమదురై, వీళ్ళకి మొత్తం ఈ 9 మందికి కూడా చెన్నై హైకోర్టు ఇవాళ మరణ శిక్ష విధిస్తూ ఒక సంచలన తీర్పు వెలువరించింది. వీరిలో శ్రీధర్ అనే వ్యక్తికి అదనంగా ఒక 15 లక్షల జరిమానా కూడా విధించింది. నిజానికి వీళ్ళంటే ఏదైతే ఈ చనిపోయిన వ్యక్తుల తాలూకు కుటుంబీకులు దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం కొనసాగించారు. ఒక దశలో ఆ తండ్రి కొడుకుల మీద గతంలో అనేక చట్ట ఉల్లంఘన కేసులు ఉన్నాయి, వారి నేర ప్రవృత్తి ఉందంటూ కూడా వాదించే ప్రయత్నం చేశారు. దీనిపైన రకరకాల కోర్టుల్లో రకరకాల స్థితిలో విచారణ కొనసాగింది. చివరకు వారి తరఫున కొంతమంది అడ్వకేట్లు కూడా సీరియస్ గా వాదించారు. అంటే తమిళనాడులో శాంతాంకులం కస్టోడియల్ కేసు అంటే చాలా ఫేమస్. చివరకు ఈ జడ్జిమెంట్ ఎలా వస్తుందని ఉత్కంఠ ఇప్పటి వరకు నెలకొని ఉండేది. ఎట్టకేలకు ఎవరైతే లాకప్ డెత్లకు కారకులైన ఈ 9 మంది పోలీసుల పట్ల మద్రాస్ హైకోర్టు ఏమాత్రం కనికరం చూపకుండా 9 మందికి కూడా డెత్ సెంటెన్స్, అంటే మరణ శిక్ష విధిస్తూ ఈ సాయంత్రమే మద్రాస్ హైకోర్టు జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. సునీల్. ఓకే మురళి, థ్యాంక్ యూ.